వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఖచ్చితంగా అంటే వీళ్ళకి అంటే హిట్ కోసం ఇది ఈ కాంపౌండ్‌లోని హిట్ అనుకుంటున్నారా? లేకపోతే నేను బయట హిట్ ఇచ్చి చూపిస్తానని నేను ఫస్ట్ నుంచి బయటే చేసుకోవాలని కదండీ. ఆ! సో, ఆ! ఎవరికైనా ఉన్నాయి. 'బిందాస్' ఉంది. ఎవరికైనా 'వేదం' ఉంది. యాహ్! ఇట్లా చాలా సినిమాలున్నాయి. అది నో అండ్ డౌట్ ఆ నేను విషయం. మీకు తెలుసా కూడా వి టుక్ ఆ! దట్ ఫిల్మ్ 3 crores తీసుకొని వి కంప్లీటెడ్ ది ఫిల్మ్ ఇన్ 3 crores. రైట్. ఆ! ఆ! ఇఫ్ యూ సీ దట్ క్వాలిటీ ఈ రోజుటికి ఆ సాంగ్స్ అండ్ అది మంచి క్వాలిటీ చూస్తే ఎక్స్‌పెరిమెంట్ అది. ఆ 3 crores లో అది కొట్టడం అనేది ఇంపాసిబుల్ యాక్షన్ కరెక్ట్. సీక్వెన్సెస్ గాని కరెక్ట్. అది. అవును. సో ఇట్ వాస్ ఎ ఛాలెంజ్. ఐ హాడ్ ఎ గ్రేట్ టీమ్. రైట్. ఆ! డైరెక్టర్, ఎడిటర్, కెమెరామన్, అసలు రైటర్. ఆ సినిమాకి ఫస్ట్ రైటింగ్ తిరుమల కిషోర్ గారు. ఆ! యా. సో సూపర్ యంగ్ టీమ్ ఉన్నింది నాకు. సో యా. సో ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్. ఐ వాంటెడ్ టు బీ అవుట్ సైడ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం. ఇంక పని కూడా ఇంట్లోనే చేయాలంటే హీరో బయట చేయాలి. దట్స్ హౌ యూ గ్రో కదండి. కరెక్ట్. సో నాన్నగారు ఇంత కష్టపడి వచ్చారు. నేను కూడా బయటికెళ్ళి కష్టపడాలి. నేను బయటికెళ్ళి తీసుకురావాలనేది నా ఒక ఎయిమ్ అండ్ అజెండా ఉన్నింది. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆల్వేస్ అవుట్ సైడ్. అండ్ యాహ్! వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఐ వెంట్ అండ్ డిడ్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్ అండ్ లవ్. కుటుంబం కోసం ఆబ్వియస్లీ చేస్తాం కదా! దాంట్లో డెఫినెట్‌లీ. నో క్వెషన్స్. అవును. యాహ్! ఓకే. మనోజ్ గారు అక్కడి నుంచి ఆల్‌మోస్ట్ దాని తర్వాత ఒక 6 ఇయర్స్ ఇప్పుడు ఇది రిలీజ్ అయ్యే ముందు నుంచి ఒక 6 ఇయర్స్ వరకు కంప్లీట్‌గా మీరు ఆగిపోయారు. ఎనీ రీజన్? ఫస్ట్ 2 ఇయర్స్ నేను ఆగాను. ఆ! ఆ తర్వాత సినిమా ఆపింది. దీనికి ఒక డైలాగ్ ఉంది. ఆ! ఎవరు మన ఆహ్, అల్లు అర్జున్ గారిది. నేను బ్రేక్ ఇచ్చి గ్యాప్ గ్యాప్ ఇచ్చా ఇవ్వలా అంటే వచ్చిందని వచ్చిందట. అన్నట్టు నేనిచ్చా గ్యాప్. మీరిచ్చారు. తర్వాత అదొచ్చింది. తర్వాత అదొచ్చిందనమాట. అంటే ప్రాజెక్ట్‌లో బిగినింగ్ ఒప్పుకున్నాయి గాని మొత్తం అన్ని షట్ డౌన్ చేశారు అయితే. ఆపేసారు. లేదు ఫినిష్ చేశాను. ఒక్కడు ఆ! మిగిలాడు, అటాక్ ఇవన్నీ ఒప్పుకున్నటివన్నీ టప 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 ఫినిష్ చేసుకొని అప్పుడు ఐ టుక్ ఎ బ్రేక్. ఓకే. 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 హ్మ్. అటాక్ అది కూడా వర్మ గారిది. అవును. వర్మ గారు. ఆ! అదే అదన్నా మీకు డైరెక్టర్ మంచాయన పడ్డారు. అది కొంచెం ఇదవుద్దేమో అనుకున్నారు కదా! అది అవునండి. ఆబ్వియస్లీ హ్మ్. రామ్ గోపాల్ వర్మ గారు, జగపతి బాబు అవును. గారు, ప్రకాష్ రాజ్ గారు హ్మ్. కాస్టింగ్. బట్ ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అండ్ గ్రేట్‌ఫుల్ హ్మ్. to work with Attack. Ram Gopal Varma garu, it was a great experience. And with such talented Jagapati Babu గారితో కానీ, ప్రకాష్ రాజ్ గారితో కానీ, అండ్ ఆయన టీం కూడా అప్పుడున్న టీం ఆర్జీవి గారితో ఉన్న టీం కూడా దే వర్ ఎక్సలెంట్ అనమాట. సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. అప్పుడు మీకేదన్నా ప్రాజెక్ట్ మీ దాకా వచ్చిపోయినయి ఉన్నాయండి? ఆ గ్యాప్‌లో? ఏది 6 ఈ 6 ఇయర్స్ కాకుండా నేను చెప్పేది ఆ టైంకి. ఈ ఏది మన కరెంట్ తెక్కి వీటికి మధ్యలో ఉన్నాయి చూసారా? ఆ బ్లాక్‌లో వచ్చిన పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయండి ఇంకా? ఉన్నాయండి. ఆ! వచ్చి వచ్చి మిస్ అయినట్టు ఇదిగో ఇలాగ లాక్ అయిపోయి ఉన్నప్పుడు. అవునా? ఓకే. Yeah, yeah. ఆ! ఓకే. ఏ ఫిల్మ్ అండి? చాలా వచ్చాయండి. కాకపోతే ద ఫేమస్ వన్స్ ఆర్ అర్జున్ రెడ్డి. ఓహ్! 'అర్జున్ రెడ్డి' మీ దగ్గరకి కూడా వచ్చిందా అయితే? సందీప్ రెడ్డి, శ్రీకాంత్ నరోజ్ గారని ఆ! ఆ! పోటుగాడు ఓకే. కెమెరామ్యాన్ గారు. ఆ! ఆ! హి ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఆ సినిమాతో బాగా క్లోజ్ అయిపోయాం బ్రదర్స్ లాగా. ఆయన సో ఆయన త్రూ అండ్ హి అండ్ సందీప్ గారు ఆర్ క్లోజ్ అప్పుడు. సో ఓకే. ఆయన త్రూ వచ్చి విని వి ట్రావెల్డ్ ఫర్ సమ్ టైమ్. ఐ లవ్డ్ ఇట్ చేద్దాం అనేసి. బట్ దెన్ ఈ పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల ఐ కుడ్ంట్ డూ ఇట్. దట్స్ వన్ థింగ్. చేసుంటే బాగుండేదని. బట్ ఆఫ్టర్ సీయింగ్ వాట్ విజయ్ దేవరకొండ గారు డిడ్, దట్స్ పర్ఫెక్ట్. ఆయనకి రాసి పెట్టుంది. ఆ! ఆయనకే వెళ్ళింది. సో అదే. ఐ కుడెంట్ హావ్ డన్ జస్టిస్. ఐ వుడ్ హావ్ డన్. బట్ ఐ డోంట్ నో ఆ రేంజ్‌లో చేసుంటానేమో అంటే ఇప్పుడు చేసి ఉండలేను కూడా. విత్ ద తెలంగాణ అండ్ విత్ ద డైలెక్ట్ అండ్ హి డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. రోహిత్ గారి దగ్గర కూడా వచ్చినట్టుంది ఇదే ప్రాజెక్ట్. యాహ్! అదే. దట్స్ వెరీ అదే. మీ ఫ్రెండ్స్ అందరూ చుట్టూ తిరిగినట్టుంది. ఈ కథ. ఆ! ఫ్రెండ్స్ అంటే ఇంకా అసలు మీరు ఒక గ్యాంగ్ బ్యాచ్. ఆ? చిన్నప్పటి నుంచి అందరూ ఏవియేటర్స్. ఆ! ఆ! మా మీరు బ్యాచ్ మీరు పేరే. టీమ్ లీడరా? ఆ? టీమ్ లీడర్ మీరేనా? అప్పుడప్పుడు మారుతూ ఉంటాం. అప్పుడప్పుడు మారుతా ఉంటా. యాహ్! ఏవియేటర్స్ దాని పేరు. ఆ! చిన్నప్పుడు పెట్టుకున్నాం. పాష్‌గా ఉంటుందని. భలే భలే పేరు పెట్టారు. తెలుగులో మారిస్తే గాలి తిరుగుడు బ్యాచ్. అది. సో బయట పాష్ కనిపియాలని ఏవియేటర్స్ కార్ మీద వేసుకొని తిరిగేటోళ్ళం. సో ఫన్ ఇంకా ఆల్మోస్ట్ నైట్లు నాకు రోహిత్ గారు చెప్పారు. Yeah. ఆల్మోస్ట్ ఇంక నైట్స్ అయినా మేము షటిల్ యాహ్! గేమ్స్ ఆడుకుంటూ. గేమ్స్ బాగా పిచ్చాడు. ఆ! ఆ! అందరికి టోటల్ ఆల్ మై ఫ్రెండ్స్ వన్ కామన్ థింగ్ ఇస్ గేమ్స్. మీరు ఉంటే సందడి. ఒక అసలు చుట్టుపక్కల మొత్తం ఇంకా అదొక మర్చిపోతాం అనే వాతావరణం. మీ ఫ్రెండ్స్ కావచ్చు ఇంకోటి. కానీ ఈ మధ్య కాలంలో
మీకే ఒక డిఫరెంట్‌గా ఎదురవ్వటం. అన్ని సమస్యలు మీ చుట్టూ ఎదురవ్వటం. ఆ! సమస్యలు ఎప్పుడు ఉండేదండి. ఇప్పుడు బయటకొచ్చింది అంతే. అదేలే. ఆ! వెరీ సింపుల్. అండ్ ఐ థింక్ అలవాటయిపోయింది అనుకుంటాను ఈ బాడీ. సో, ఒకడు ప్యాకెటే తమ్ముడేలాగా అయిపోయింది ఇంకా. సో, నో అండి. యాహ్! హ్మ్. ఇనీషియల్లీ ఓన్లీ థింగ్ ప్రతిరోజు లేసినప్పుడు ఐ మిస్ మై డాడ్. దట్ ఈస్ అది దట్ ఈస్ ఆబ్వియస్లీ దేర్. హ్మ్. బట్ దెన్ మంచి కోసం నిలబడాం. ఆహ్, దానివల్ల నా పని వరకు ఎఫెక్ట్ అవుతుందా? లేదు. ఎందుకంటే ఐయామ్ ఇన్ ద రైట్ మైండ్. ఐయామ్ ఏబుల్ టు చానలైజ్. అదొక వేరే బకెట్. ఇది వేరే బకెట్. రైట్. మనం ఇది చేయాలి ఎందుకంటే ఫ్యూచర్ ఉంది. హ్మ్. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ జీవితం యూనో చేస్తే ముందుకెళ్ళలేం. ఫ్యూచర్ ఇద్దరు పిల్లలున్నారు. అండ్ వాళ్ళకి భవిష్యత్తు ఉంది. ఆహ్, సో, కరెక్ట్ దారిలో నేను నడవాలి. వాళ్ళని నడిపించాలి. వెరీ సింపుల్. అండ్ దానికి కరెక్ట్‌గా పని చేసుకోవాలి. ఎవరిని మోసం చేయకూడదు. ఇదంతా మా నాన్నగారు నేర్పించిందే. సో, సేమ్ థింగ్ ఐ హావ్ టు ట్రాన్స్‌ఫర్ ఇట్ టు దెమ్. ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తానంటే నేను కరెక్ట్‌గా ఉండాలి ఫస్టు. ఓకే. అండ్ సో, దట్స్ మై నిరంతరం, దట్స్ మై కృషి కరెక్ట్‌గా ఉండాలనేది. అండ్ ఇట్స్ ఎ వర్క్. కరెక్ట్‌గా ఉండడం కూడా ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్. ఆహ్, అండ్ ఐ గాట్ యూజ్డ్ టు దట్ వర్క్ హ్యాపీలీ. అండ్ నేను నా షూట్‌లో ఉన్నా కూడా నా ఫ్రెండ్స్‌తో ఇప్పుడు మీరు ప్రమోషన్స్ చూసుంటారు. వెన్ వి ఆర్ విత్ దెమ్ నథింగ్, నో పర్సనల్ నథింగ్ ఏది గుర్తుండదండి. హ్మ్. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఇట్.